మరి చేయలేగా, చేయలే. ఫ్రీ బస్ ఒకటే పెట్టింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు కూడా ఇంద్రమ్మ పథకం కింద ఏవి రాలే కదా. ఇల్లు వచ్చినాయి ఏడా కొంతమందికే, కొన్ని ఊళ్ళనే కొన్ని, మా ఊరు కూడా కొన్ని. లేనోనికి ఇస్తలేరు, ఉన్నోనికే ఇల్లు ఇస్తారు. వాళ్ళకి తెలవాలి అట్లా, ఉన్నోనికే. మా దానికంటే మాది కూనూరేను, మేము మా పరిస్థితి బాగాలేక ఇక్కడికి వచ్చింది, మా ఇంటికి వచ్చి. మా అత్తగారు కూనూరు. ఇక్కడనే ఉంటున్నా. మరి మహిళలకి 2500 ఇస్తా అన్నారు. ఏవి లేవు. పింఛన్ అవే 2000. భర్త చచ్చిపోయిన వాళ్ళకు 2000 కదా. అప్పుడు 4000 ఇస్తా అన్నాడు, తులం బంగారం పెడతా అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు. ఇవన్నీ ఏది మరి ఎవరికి ఇయ్యలే ఆయన. అట్లా ఎందుకని చేసిండు ఆయన. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు మంచిగానే ఆయన. రైతు బంద్ వేసిండు. ఈయన రైతు బంద్ లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. అట్లా ఎందుకు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్. మరి మీరు ఊరు ఏమైనా డెవలప్ అవుతుందా? మీ నియోజకవర్గం డెవలప్ అవుతుందా? ఇక గట్లనే మామూలుగా అక్కడ మా ఊరు. మరి ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు, అన్ని చేసేది ఆయన. ఆయన మంచిగా చేసిండు కదా, ఆయన చేసినట్టు ఈయన ఇంకెక్కువ చేయాలి. ఇప్పుడు గెలిచిండు కదా ఆయన, అట్లా చేస్తే ఈయన కూడా మంచిగా ఉంటది కదా. తక్కువ చేస్తుండు చాలా. ఏ ప్రభుత్వం మంచిది మరి? కాదు, టిఆర్ఎస్ మంచిదా? టిఆర్ఎస్ అన్న. అప్పుడు ఈ రోడ్లు వేయించిండు ఆయన, అన్ని చేసిండు. పట్టించుకోలేదని చెప్పి అంటున్నారు. రైతులను పట్టించుకుని అన్ని చేసిండు గానీ ఇప్పుడు ఏందో ఈయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆయన గెలిచి వచ్చిండు కానీ లేకపోతే ఏం గెలవపోవు. చాలా హామీలు ఇచ్చిండు అంటే డబ్బు వంచడం వల్ల ఆయన వచ్చిండు అంతే. కేసీఆర్ అంటే తక్కువ, ఈయన ఎక్కువ చీరలు ఇవన్నీ వరకు అమ్మో అని ఓట్లు వేసిరు. ఏది లేదు కదా. నేను టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ పడదా నీకు? ఎందుకు? ఇక అంటే మేము ఎప్పుడైనా అక్కడనే చేస్తాం, మా ఇంట్లో మేము అక్కడనే ఉంటాం అంతే. టిఆర్ఎస్ పార్టీ కాబట్టి అని చెప్తాను. మరి అసలు మంచిగా నిజాయితీ చెప్పు, ఎవరు మంచి చేశారు? నువ్వు బిఆర్ఎస్ పార్టీ అని చెప్పకుండా కాంగ్రెస్ మంచి చేసిందా, బిఆర్ఎస్ పార్టీ మంచి చేసిందా? మనస్ఫూర్తి చెప్పు. టిఆర్ఎస్ మంచిగానే చేసింది. మా కూనూరు అయితే డెవలప్ చేసింది టిఆర్ఎస్, కాంగ్రెస్ చేయలే. ఇప్పుడు 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నా రేవంత్ రెడ్డి ఉంటా అంటే ఇంకా ఊరు చేసేటోళ్ళకు బంగారం రేటు ఎంత ఉంది? నాయసొంటి పేదది చెయ్యాలంటే పెళ్లిళ్ళు ఎట్లా చేస్తుంది? పేదది పెళ్లి చేయాలంటే ఎట్లా చేస్తుంది? నాయసొంటిది. నా కొడుకు ఎడ్డోడు, మాటలు రావు, మరి ఏం పని చేయడు. 4000 పింఛన్ వస్తుంది, 6000 ఇస్తామన్నారు, ఇయ్యలే పింఛని. మొత్తం మంచం మీద పడ్డోళ్ళకు 10,000 ఇస్తామన్నారు, ఏవి లేవు. ఈయన అన్నది ఒక్కటి కూడా నిలబెడతలేడు. అట్లా చేసిండు ఆయన, మంచిగా. ఎందుకు ఓడిపించారు అంటే ప్రజల చేతులు ఉంది, నేను ఒక్కదాని చేతులు ఏముంటది చెప్పు, నువ్వే చెప్పు. అట్లాని ఏం చెప్తాము కానీ ఈయన ఇప్పుడు గెలిచిండు, అందరు వేసిరు కదా. ఈయన కూడా ఊరిని మంచిగా డెవలప్ చేయాలి. అట్లా బంగారం రేటు అంత రేటు, పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అంత రేటు లేదు కదా బంగారం. అట్లా మరి పేద చేయాలంటే పెళ్ళి ఎట్లా? మాకు భూములు లేవు, జాగాలు. ఈడు తూడ కాదు, అదతులం కూడా ఇయ్యడు ఈడు. ఏది ఇయ్యలే, అట్లా ఇయ్యలే. మస్తు రేట్లు అన్నిటికీ. వాడిని ఏమిటి గెలిపించరో మరి తెలియదు. అంతేనా?